దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అయితే ఇప్పుడు శిరీష ప్రస్తుతం మనకి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన పేరు ఆర్కే అని పిలుస్తుంటారు. అయితే ఆయన రాజీనామా కూడా చేశారు. వైసీపీ నుంచి వెళ్ళిపోతూ పార్టీకి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా ఆమోదం పొందలేదు, కానీ పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఆర్కే మళ్ళీ తిరిగి సీఎం అని కలుస్తున్నారు. ఇవాళ ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే షర్మిలతో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2 వారాల నుంచి షర్మిల బహిరంగ సభల్లో ఎక్కడ కూడా ఆర్కే కనిపించిన పరిస్థితి లేదు. 15 రోజుల నుంచి ఆయన కూడా సైలెంట్ గా ఉంటూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని భావించారు, లేకపోతే మంగళగిరి వ్యవహారాల్లో తిరిగి విజయం కోసం ఆర్కే అవసరం అని వైసీపీ భావించిందో. మొత్తానికి ఇవాళ కలుస్తారని ఒక సమాచారం. దీని మీద ఇంకా స్పష్టత రావాలి. ఎప్పుడు కలుస్తారు, కలిస్తే కనుక ఆర్కే రోల్ ఏ రకంగా ఉండబోతుంది. ఆల్రెడీ మంగళగిరికి గంజి చిరంజీవి అని ఒక అభ్యర్థిని కూడా ఇన్ఛార్జ్ గా పెట్టారు. ఆయనే దాదాపు పోటీ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వేరే వాళ్ళు మార్చినా చిరంజీవి స్థానంలో ఆర్కేకి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ వెళ్ళే అవకాశం ఉంది. మరి ఆర్కే మంగళగిరిలో ఎలాంటి పాత్ర పోషిస్తారు, ఎన్నికల్లో విజయం ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే వేరే ఎక్కడైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆర్కేని ఇన్వాల్వ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. శిరీష్, అయితే ప్రసన్న, విజయసాయిరెడ్డిని కలిసిన తర్వాత సీఎం జగన్ తో భేటీ అవబోతున్నారు. సో ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా వచ్చే ఎలక్షన్స్ గురించి? కానీ అంటే శిరీష, ఇప్పుడు విజయసాయిరెడ్డి మంగళగిరి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మంగళగిరి బాధ్యతలన్నీ కూడా విజయసాయిరెడ్డికి అప్పచెప్పారు. విజయసాయిరెడ్డి ఏంటంటే లోకేష్ ని ఓడించి పనిలో, అంటే వైసీపీ లోకేష్ ని ఓడించాలి, టీడీపీ అక్కడ గెలవకూడదనే టాస్క్ లో పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆర్కేతో కూడా చర్చలు జరిగాయి. ఆర్కేతో చర్చలు జరిగిన తర్వాత మరి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఆర్కేకి సంబంధించిన బాధ్యతలు. యాక్చువల్ గా చెప్పాలంటే మంగళగిరి సర్వేలో ఆర్కేకి పూర్తి స్థాయి సంతృప్తి రాకపోవడం వల్ల అక్కడ మార్చడం జరిగింది. ఆర్కే పట్ల కొంత అసంతృప్తి కావచ్చు, లేకపోతే ఆర్కే కూడా మంత్రి పదవుల్లో తీసుకోలేదని అసంతృప్తి ఆయనకు ఉంది. మ్యూచువల్ గా పార్టీకి ఆయన మీద ఉంది, ఆయనకు పార్టీ మీద ఉంది. రెండిట్లో మొత్తానికి ఆయన్నే తప్పుకున్నారు. షర్మిల వైపు వెళ్ళారు. 15 రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. షర్మిల సభల్లో కనపడలేదు. దీంతో ఏంటంటే మళ్ళీ తిరిగి ఆర్కే వైసీపీ 2-3 రోజుల్లో చర్చ జరుగుతుంది. వాళ్ళు కూడా విజయసాయి రెడ్డితో భేటీ అవుతారు. ఆల్రెడీ ఒకసారి నా ఫోన్ లో కూడా సంప్రదించినట్టు సమాచారం. మరి ఈ మీటింగ్ తర్వాత ఆర్కే బాధ్యతలు ఏ రకంగా ఉండిపోతున్నాయి? ఎందుకంటే ఆర్కే వైసీపీకి అత్యంత సన్నిహితులు, రాజశేఖర రెడ్డికి సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, చాలా సీనియర్ నాయకుడు ఆయన. ఆయనకి ఏ బాధ్యతలు అప్పచెప్పినా పర్ఫెక్ట్ గానే పూర్తి చేస్తారు కాబట్టి ఆయనకు అప్పచెప్పి బాధ్యతలు ఏ రకంగా ఉండిపోతున్నాయి, మంగళగిరి గెలుపు కోసం ఆర్కే ఏ రకమైన ప్రయత్నాలు చేస్తారు, నిజంగా ఆయన వైసీపీకి వస్తారా, కాంగ్రెస్ వీడి, వీటన్నిటి మీద కూడా మధ్యాహ్నం మనకు అయితే ఉంది. శిరీష్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.